అలాగని మీరు అడ్వర్సిటీ ఇవ్వండి మీ పిల్లల్లో రెసిలియన్స్ వస్తుందని చెప్పడం కరెక్ట్ కాదు కదా. సాధ్యమైనంత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇంట్లో కనుక మనం ఇవ్వగలిగితే పిల్లలు కూడా పాజిటివ్గానే పెరుగుతారు. సమాజానికి కావాల్సింది పాజిటివ్ ధోరణిలో ఆలోచించే వాళ్ళు కదా. అయితే పాజిటివ్ ధోరణిలో ఆలోచించమంటే అది ఆచరణాత్మకమైనటువంటి పాజిటివ్ తప్పితే అది అన్రియలిస్టిక్ పాజిటివ్ కాదు, ఫ్యాంటసీ కాదు, కాల్పనికం కాదు. అది నిజంగా వాస్తవికంగా ఉండేటువంటి పాజిటివ్ ఆలోచన ధోరణి. అలా ఇవ్వగలిగితే కనుక అది మోస్ట్ డిజైరబుల్, అది అభిలషణీయమైనటువంటి విషయము. కాకపోతే ఏంటంటే ఎత్తులు పల్లాలు ఉంటాయి. ఏ కుటుంబం అన్న తర్వాతైనా ఎత్తులు పల్లాలు ఉంటాయి. సమస్యలు లేకుండా చాలా, అది కూడా కాల్పనికం, యూటోపియన్. అలా ఆలోచించడం. ఏ సమస్యలు లేని కుటుంబాలు ఉండవు. సమస్యలు ఉన్నా కానీ మనం పరిష్కరించుకోగలం, మనలో మనం మాట్లాడుకుంటాం. అందుకే మళ్ళీ నేను సహేతుకమైనటువంటి ఆలోచన ధోరణికి వస్తున్నాను, మళ్ళీ తర్కబద్ధమైన ఆలోచన ధోరణికి వస్తున్నాను. మళ్ళీ ఏంటంటే మనలో మనం మాట్లాడుకొని మన మధ్యలో మనం సొల్యూషన్ తీసుకొచ్చుకోగలం. సమస్య పరిష్కరించలేని సమస్యలు అంటూ ఏముండవు. మనం అందరం కలిసికట్టుగా మనం పరిష్కరించుకోగలం. సమస్యలు ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, అది ఉన్నట్టుండి మనం ఏమీ ఆకాశంలో నుంచి దిగిరాదు కదా మనకి లక్ష్మీదేవి మన సమస్యలు పరిష్కరించడానికి. క్రమక్రమంగా ఎట్లా చేయాలి, అది కూడా ఒక పరిష్కారమేగా. స్టెప్ వైజ్గా ఏం చేయొచ్చు, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, ఏ రకంగా ఖర్చులు తగ్గించుకుంటాం, ఏ రకంగా మనం సర్దుబాటు చేసుకుంటాం, ఏ ఖర్చులు ఏ విధంగా మానిటర్ చేసుకుంటాం, ఇంకెంత కష్టపడతాం, ఇంకో రకమైనటువంటి మనకి సంపాదించే అవకాశం ఉందా, ఇంకా కాస్త పార్ట్ టైమో ఏదో చేసుకోగలమా, ఇలాంటివన్నీ ఏంటి సొల్యూషన్ ఓరియంటెడ్. అలా కాకుండా ప్రాబ్లంలోనే కూర్చున్నారనుకోండి, ఆ పిల్లలకు కూడా అర్థం కాదు. తల్లిదండ్రుల కష్టసుఖాలు పిల్లలకి తెలియాలమ్మా, దాచిపెట్టమని అంటలేదు నేను. వాళ్ళలో వాళ్ళు పరిష్కరించుకోండి అని అంటే పిల్లలకి ఏం కష్టసుఖాలు తెలియకుండా సినిమా అన్నట్టుగా లైఫ్ కాదు. పిల్లలకి కొంత మటుకు అన్న కష్టసుఖాలు తెలిసినప్పుడు వాళ్ళ జీవితంలో అలాంటి ఆటుపోట్లు వస్తే వాళ్ళు ధైర్యంగా నిలబడగలుగుతారు. అస్సలు తెలియకుండా ఫెయిల్యూర్స్ కానీ, తల్లిదండ్రుల ఫెయిల్యూర్స్ కానీ, తల్లిదండ్రుల సమస్యలు కానీ మొత్తం దాచేసేయండి, ఒక ఐరన్ కర్టెన్ వేసేయండి అని నేను చెప్పను. కానీ సూచనాత్మకంగా చెప్పడము, ఏ రకంగా మనం హ్యాండిల్ చేయొచ్చు టుగెదర్ ఫ్యామిలీ అనేది వాళ్ళని కొంతవరకు ఇన్వాల్వ్ చేయడం. మొత్తం ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు తలడిల్లిపోయే అవకాశం ఉంటుంది, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ ఆలోచన ధోరణిని బట్టి, వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణాన్ని బట్టి. కాబట్టి ఎంతవరకు చెప్పాలనేది తల్లిదండ్రులు ఆలోచించుకోగలగాలి. వాళ్ళకి కష్టసుఖాలు తెలిసేట్టుగా పెంచినప్పుడు పిల్లల్ని, అప్పుడు వాళ్ళ జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్, సవాళ్ళు అన్నారే మీరు, ఛాలెంజెస్ ఏమన్నా ఎదురైనా వాళ్ళు తట్టుకునేందుకు శక్తివంతులు అవుతారు. అంతేగాని ఏమీ ఉండదు, లైఫ్ చాలా బాగుంటుంది అంటే చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతారు వాళ్ళు. కష్టాన్ని తట్టుకోవడం నేర్పించాలి డెఫినెట్గా. ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, తట్టుకోగలను ఏదైనా అనే ఆత్మవిశ్వాసాన్ని మన పెంపకం ద్వారా మనం వాళ్ళలో ఇన్స్టిల్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం పద్మజ గారు, వీరి వ్యక్తిత్వం, తల్లిదండ్రుల వ్యక్తిత్వం పిల్లల మీద ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా నేచర్ నర్చర్ అని. ఒకటేంటంటే న్యాచురల్గా వీళ్ళ జెనెటిక్గా వాళ్ళకి రావడం కొంత మటుకు, కానీ వీళ్ళే కదా వాళ్ళ వాతావరణం. మొట్టమొదటి వాతావరణం కుటుంబమేగా. ఏ బిడ్డకైనా కానీ మొట్టమొదటి వాతావరణం ఏంటి, మన కుటుంబమే కదా. ఆ కుటుంబంలో ఎట్లా ఉంది వాతావరణం, తల్లిదండ్రుల వ్యక్తిత్వాన్ని బట్టే కదా వాళ్ళ పెంపకం కూడా ఆధారపడి ఉంటుంది. ఏ రకమైన పెంపక ధోరణులు వీళ్ళు ప్రదర్శిస్తున్నారు అనేది వాళ్ళ వ్యక్తిత్వాల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా దానికి అనుగుణంగానే ఉంటారు. సో డెఫినెట్గా అంటే ఏదైనా కానీ అతి ధోరణి ఉంటుంది కదమ్మా. ఏదైనా కానీ వెన్ ఇట్ ఈస్ మోడరేట్, తగిన మోతాదులో ఏదున్నా కానీ అది వాళ్ళని తీవ్రమైన దుష్ప్రభావాలు చూపించదు. ఇందా నేను చెప్పాను, అథారిటేరియన్, డెమోక్రటిక్, లెస్సెఫే. వీటిల్లో అతిగా ఏదైనా చూపించినా కానీ, అథారిటేరియన్ కానీ డెమోక్రటిక్ కానీ అతిగా ఏది చూపించినా కానీ ఆ పిల్లలు కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది, లేదా ఆత్మన్యూనత వస్తుంది. అలా కాకుండా తగిన మోతాదులో ఉంటే, స్ట్రక్చరింగ్ తప్పు లేదని అనుకుంటున్నాం కదా మనం. వాళ్ళకి కొంత మటుకు వాళ్ళకి నువ్వు ఇలా చేయడం తప్పు అని వాళ్ళకి చెప్పకపోతే అట్లా నిజంగా వాళ్ళు చేయి మరుగుతున్న నీళ్ళల్లో పెట్టే వరకు ఆగం కదా, అవునా కాదా? మరుగుతున్న నీళ్ళ దగ్గరికి చేయి పెడితే కనుక చేయి కాలుతుంది అనేది ముందే చెప్తాం కదా మనం. సో కొంత మటుకు మనం వాళ్ళని గైడ్ చెయ్యాలి. కాకపోతే అతిగా ప్రతిదానిలో చొరబాటు ధోరణిలాగా ప్రతిదానిలో కల్పించుకొని నేను లేకుండా నువ్వేం చేయలేవు అనే పద్ధతిలో కాకుండా తగిన మోతాదులో మనం ఎప్పుడైతే కనుక చూపించగలిగామో, మన వ్యక్తిత్వం ఏదైనా కానీ, మనకు అనుమానం ఉండొచ్చు, మనకి భయం ఉండొచ్చు. పిల్లలు బయటికి వెళ్తే కనుక దుమ్ము వల్ల జలుబు చేసేస్తుందేమో, ఆయాసం వస్తుందేమో, జ్వరాలు వస్తాయేమో, కరోనా వస్తుందేమో, ఈ భయాలు ఉండొచ్చు. అలాంటప్పుడు తగిన జాగ్రత్తలు ఇవ్వండి పిల్లలకి. కరోనా వస్తుందని భయం ఉంటే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కదా, పిల్లలకు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోండి మీరు. వాళ్ళు దెబ్బలు తగలకుండా ఏం చేయాలో ముందు జాగ్రత్త చెప్పండి.
వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనం ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, మనం ఆలోచించి. సో ప్రివెన్షన్ వన్స్ అగైన్, మన వ్యక్తిత్వాన్ని వాళ్ళ మీద రుద్దే బదులు వాళ్ళ వ్యక్తిత్వం ఒక పాజిటివ్ ధోరణిలో, ఒక సమతౌల్యం ఉన్న వ్యక్తిత్వంగా రూపుదిద్దుకునేందుకు మనం దోహదపడచ్చు. అది మన వ్యక్తిత్వం ఎలా ఉన్నా కానీ, మనకి భయాలు ఉండొచ్చు, మనకి కోపాలు ఉండొచ్చు, మనకి ఏదైనా ఉండొచ్చు, మనది వాళ్ళ మీద రబ్ చేయక్కర్లేదు మనం. ఓకే. ఒకప్పుడు చలన్ రాసిన మంచి మంచి పుస్తకాలు, బిడ్డల సంరక్షణ లాంటి పుస్తకాలు ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో అంత పుస్తకాలు రాకపోవడం ఒక కారణం అంటారా? సరిగ్గా అలాంటి బుక్స్ చదవడం మీద పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం కూడా కొన్ని విషయాలు తెలుసుకోలేకపోవడానికి. పుస్తకాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయమ్మా. ఇంకా అప్పుడే కొంతమంది రాసేవాళ్ళు, కానీ ఎక్కువ మంది చదివేవాళ్ళం. ఇప్పుడు ఎక్కువ మందే రాస్తున్నారు, తక్కువ మందిని చదువుతున్నాం. ప్రాబ్లం అది ఏంటంటే అంత ఓర్పు, అంత ఓపిక, అంత టైము ఎవరు ఇవ్వరు పుస్తకాలు చదవడానికి. ఎందుకంటే ఈజీగా మీకు 2 నిమిషాల్లో యూట్యూబ్లోనో మరో చోట ఈజీ టిప్స్ అని చెప్పి వస్తుంది కదా, అది చూడడం మీకు ఈజీ కదా. 2 నిమిషాల్లో చదవడం ఈజీ కదా, అది 2 నిమిషాల్లో వినడం ఈజీ కదా. మీరు పనులు చేసుకుంటూ కూడా వింటామని అనుకుంటారు, కాబట్టి 2 నిమిషాల్లో, 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో అది ఈజీ కదా, 2 గంటలు కూర్చొని ఒక పుస్తకం చదివే బదులు. కాబట్టి అంత ఓర్పు, అంత టైము చాలామంది కేటాయించట్లేదు. చదివేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ చదివేవాళ్ళు, రాసేవాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు రాసేవాళ్ళు ఉన్నారు, చదివేవాళ్ళు ఉన్నారు. అయితే రాసేవాళ్ళు అనుభవపూర్వకంగా కానీ ప్రొఫెషనల్గా కానీ రాసిన వాళ్ళు ఉంటే గనక అప్పుడు అది మనకి నిజంగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా అరాకొరా నాలెడ్జ్ తోటి మనం ఇందాక మాట్లాడుకున్నాం, మనం ఇన్ఫార్మల్గా మాట్లాడుకున్నాం. ఒకటి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, అతిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల లేని కన్ఫ్యూజను, లేదా నేను తీసుకోవడం వల్ల. రెండోది ఏంటంటే హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్, అంటే అరకొర ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ వల్ల, దానివల్ల ఇంకా సమస్యలు. అలా కాకుండా ఒక ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ మనకి అందిందనుకోండి, ప్రొఫెషనల్స్ ద్వారా వాళ్ళు ఇచ్చే టిప్స్ కానీ, నిజంగా ప్రొఫెషనల్స్ అంటే సుశిక్షితులైనటువంటి నిపుణులు, వాళ్ళు ఇచ్చేవి కనుక మనం విన్నామనుకోండి, లేదా చదివామనుకోండి, అలాంటప్పుడు మనకి అది ఉపయోగకరంగా ఉంటాయి. అలా కాకుండా బీ ఏ గుడ్ ఫాదర్, బీ ఏ గుడ్ మదర్ అని చెప్పి మనకి తోచిన విధంగా మనం రాస్తే, అనుభవంతో కూడా కొంతమంది బాగా రాస్తారమ్మా, తప్పు లేదు. కాకపోతే మన జీవితంలో మనకు అన్వయించుకోవడానికి అవి అనుకూలంగా ఉన్నాయా లేదా, ప్రాక్టికలా కాదా, అది కూడా మనం అక్కడే కదా మరి మన విజ్ఞత వస్తుంది. విజ్ఞత అనే క్వశ్చన్ వచ్చేది అక్కడే కదా, విజ్డమ్. సో ఓవరాల్గా ఫైనల్గా మీరు తల్లిదండ్రులకి పిల్లల పెంపకానికి సంబంధించి యాజ్ ఏ సైకాలజిస్ట్గా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మనని మనం విశ్లేషించుకోవాలమ్మా. తల్లిదండ్రుల రోల్ అంటూ మనం కొత్తగా తీసుకుంటున్నప్పుడు అన్నీ ప్లాన్ చేయగలిగేవే ఉండవు, కొన్ని స్పాంటేనియస్గా చేయాల్సినవి కూడా ఉంటాయి. కాకపోతే ఏ రకంగా మనం పిల్లల్ని తీర్చిదిద్దచ్చు అనే దానికి మన లిమిట్స్ ఏంటి, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటో కూడా ఆలోచించాలి. అందుకే మనోవిశ్లేషణ అన్నాను. మనం ముందు విశ్లేషణ చేసుకొని పిల్లల్ని సహజంగా ఎదగనివ్వడం మంచిది. వాళ్ళలో ఉన్నటువంటి న్యాచురల్ టెండెన్సీ టు గ్రో అండ్ డెవలప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. బలవంతాన మనం అనుకునేటువంటి మూసధోరణిలో వాళ్ళు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని మనం ఒక రకంగా వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ సహజ ఎదుగుదలని మనం సరిగ్గా దోహదం చెయ్యని వాళ్ళం అవుతాం. అందుకని వాళ్ళలో ఉన్నటువంటి, ఇప్పుడు సీతాకోకచిలుకగా మారడానికి ఒక గొంగళి పురుగు కొన్ని స్థాయిలు దాటాలి కదా, అవునా? కొంత దానికి తగ్గ కృషి దానికి ఉండాలి కదా. ఆ కృషికి మనం తోడ్పడదాం, కానీ మనం అడ్డుపుల్లలు వేయొద్దు, అలాగే షార్ట్ కట్స్ చూపించద్దు. దానివల్ల సహజమైన ఎదుగుదల ఆగిపోతుంది పిల్లలకి. అందువల్ల తల్లిదండ్రులుగా మన ధర్మం ఏంటి అంటే వాళ్ళకి తోడ్పాటుగా నిలవడం, మానసికంగా సామాజికంగా వాళ్ళకి తోడ్పాటుగా నిలవడం, వాళ్ళ సహజమైన ఎదుగుదలలో వాళ్ళకి దోహదకారులం కావడం. అంతేగాని అడ్డంకులో లేకపోతే షార్ట్ కట్స్, నువ్వు చెయ్యలేవు, నేను చేస్తా, నీకు రాసి పెడతాను, నీకు ప్రాజెక్ట్ నేను చేసి పెడతాను అనడం వల్ల మళ్ళీ యు ఆర్ నాట్ ఓకే అన్న ఒక సిగ్నల్ మనం ఇస్తున్నాం. అలా కాదు, యు ఆర్ ఓకే, యు ఆర్ ఫైన్, నువ్వు చేసుకోగలుగుతావు అనేటువంటి ఆ ఎంపవర్మెంట్ ప్రాసెస్, దానిలో మనం దోహదకారులం కావాలి. ఓకే అండి. సో మొత్తం మీద చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు పద్మజ గారు. పిల్లలు అంటే తల్లిదండ్రులు ఎంత సంపాదించినా నిజమైన ఆస్తి అంటే వాడి పిల్లలే. సో వారిని బాధ్యతాయుతంగా గొప్పగా పెంచాలని ఆశిద్దాం. స్టూడియోకి వచ్చి మీ విశ్లేషణ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్కారం.